ఆరాధన కొరకై ఒక చిన్న భాగాన్ని మనము అధ్యయనం చేస్తాం. ఆరాధన కొరకై ఒక చిన్న భాగాన్ని మనము చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము 10వ వచనం. 5 నుంచి 10 వరకు కాదు, 5వ వచనం మరియు 10వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఆరాధన కొరకై ప్రభా మీరే చేరుచున్న ప్రజలతో, శబ్దంతరంగా వింటున్న వారితో, వీడియోల ద్వారా వింటున్న వారితో మాట్లాడండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. మా హృదయాలను ఆరాధనతో నింపమని, మీ యొక్క గొప్పతనం గ్రహించడానికి సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భము మనందరికీ విదితమే. అనేక సంవత్సరాల నుంచి, కాలం నుంచి వింటున్నటువంటి వాక్య భాగం ఇది. ఆరిన నేల మీద 6 ఖండాలలో ఉన్న ప్రజలకి దేవుడు ప్రపంచ దేశములలో, తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో జరిగే పరిచర్య వర్ణనాతీతం. అది ఏ సహవాసమైన తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత పరిచర్య భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో తక్కువ, ప్రపంచ దేశాలలో కూడా తక్కువ. అయితే యూదులకు మాత్రము దాదాపు 155 దేశాలు యూద ఆచారం, అంటే మతముతో కూడిన ఆచారంతో వారి జీవితాలు గడిచిన వారుగా ఉన్నారు. వారికి నిజమైన మారు మనసు లక్షణం అంటేమో తెలియదు. మతంలో ఉన్న ఆచారాలు మాత్రమే వారు అవలంబిస్తూ ఉన్నారు. ప్రొటెస్టెంట్స్కి సంబంధించినటువంటి పరిచర్య ప్రపంచ దేశాలలో తక్కువగా, శేషముగా మనకు కనబడుతుంది. ప్రొటెస్టెంట్స్ క్రైస్తవులు కాదు. ప్రొటెస్టెంట్స్ ఎవరు? మతస్థులు కాదు. క్రైస్తవం అనేది అసలు మతము కూడా కాదు. కాబట్టి క్రైస్తవ మతము ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు అంటారు. క్రైస్తవ దేశాలు అనకూడదు, వాళ్ళని ఏమనకూడదు, క్రైస్తవ మతము దేశాలు అవి ఏంటివి? క్రైస్తవ మతముతో కూడిన దేశములు, కానీ క్రైస్తవ దేశము కావు. క్రైస్తవ దేశం అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆయా దేశాలలో ఉండొచ్చు, కానీ ఎక్కువగా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యము బాగా విరాజిల్లిన విషయం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అతని స్థితి ఎలాంటిదంటే, చూడండి ఏమని చెప్తున్నారు. ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అది ఎంత ఘోర పాపమైనా సరేను. ఏమంటున్నాడు? నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసే. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదవండి. త్వరగా మనము ముగిస్తాం. త్వరగా ప్రారంభిస్తాం, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు త్వరగా చదివితే అది త్వరగా అయిపోతుంది.
మీరు రెఫరెన్స్ ఎత్తుకోవడం లేట్ అయితే అది లేట్ అవుతుంది. ఒకవేళ మీరు కరెక్ట్గా తీస్తే అరగంటలో ఆరాధన ముగిస్తాం. మీరు కరెక్ట్గా తీస్తే 45 నిమిషాల్లో పల్లవర్తమానం ముగించుకుంటాం. చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ లోకములో ప్రపంచ దేశములలో పరవడిల్లినటువంటి లేక భారతదేశంలో పరిగణించబడుతున్నటువంటి నామములన్నిటిని మనం చూస్తే, లేక ప్రపంచ దేశములలో పూజనీయులు, పుణ్యమూర్తులు, మహానుభావులు, సిద్ధులు, గురువులు, ఇంకా దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడి పిలువబడుతున్న వారందరూ కూడా ఎంత ఘోర పాపమైనా నా యొద్దకు రా అన్నవారు అరుదు. నేను నిన్ను క్షమిస్తాను అన్నవారు అరుదు. శిక్షిస్తాను అన్న వాళ్ళే ఎక్కువ. ఏమనేవాళ్ళు? శిక్షిస్తాను అన్నవారి లిస్టే కొల్లలు కనపడుతుంది, కానీ క్షమిస్తాను అన్నవారి లిస్టులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కనపడతారు. ఘోరమైనటువంటి పాపం. క్షమించడమే కాదు, నీ పాపములు కూడా క్షమించబడ్డాయి. అప్పులు చేర్చుకోవడం, దాన్ని ఏమంటారు? శిక్షకు అర్హుడైన వాడిని, మరణానికి, నరకానికి, అగ్నిగుండానికి పంపడానికి అర్హుడైనటువంటి వాడిని ఏమంటున్నంటే, నువ్వు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఏంటిది? నీ పాపములు క్షమించబడితే నువ్వు మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు క్షమిస్తారు? ఎవరు క్షమించే వాళ్ళు? ఒకవేళ భారతదేశంలో ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఉరిశిక్ష అమలు చేస్తే ఉరిశిక్షని రద్దు చేసే కెపాసిటీ భారతదేశంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అతనికి ఉరిశిక్ష రద్దు చేసే అధికారం ఇవ్వబడింది. భూమి మీద అంతగా నేరారోపణ కరుడుగట్టినటువంటి గజదొంగైనా, కరుడుగట్టినటువంటి దేశద్రోహి అయినా, కరుడుగట్టిన ఉగ్రవాది అయినా, ఎవరైనా సరే ఒక రాష్ట్రపతికి పాపమును క్షమించే అధికారము ఉన్నప్పుడు, మరణశిక్ష నుంచి క్షమించే అధికారం ఉండి క్షమాభిక్ష పెడుతున్నప్పుడు, దేవుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తికి ఎందుకు క్షమించే అధికారము లేదు? ఎందుకు శిక్షించాలి అనేది ఇక్కడ మనం లోతుగా అధ్యయనం చేయవలసిన విషయం. అంటే వారికి సార్వభౌమ అధికారము లేదు కనుక వారు శిక్షించాలి కానీ క్షమించలేదు అని మనకు అర్థమవుతుంది. అంటే ఒక రాష్ట్రపతికి ఎంత కరుడుగట్టిన నేరస్తులైనా మరణశిక్ష రద్దు చేసే సార్వభౌమ అధికారము కలిగిన వాడు మనిషి కనపడుతున్నాడు. మరి మనిషికి సార్వభౌమ అధికారం వలన అతని ఉరిశిక్షను రద్దు చేస్తున్నప్పుడు, క్షమించినప్పుడు, మన దేశంలో క్షమించబడినటువంటి వ్యక్తులు, పురంధేశ్వరి ఆమె క్షమించబడుతూ వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే స్టెన్ గ్రామ్ని సజీవ దహనం చేసిన వ్యక్తిని స్టెన్ గ్రామ్ గారి యొక్క భార్య అతన్ని ఏ శిక్ష వేయకుండా అతను నేను క్షమించానని చెప్పింది. రాజీవ్ గాంధీని చంపినటువంటి వ్యక్తులను, కాబట్టి సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చంపినటువంటి వ్యక్తులను ఇలాగ కొంతమంది క్షమించినటువంటి విధానం మనం చూస్తున్నాం. శిక్షించిన విధానాలు ఉన్నాయి, క్షమించబడినటువంటి వారు కూడా నేను వారిని క్షమిస్తున్నాను. ప్రవీణ్ ప్రగడాల గారిని ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ కాకుండా హత్య కనుక చేసినట్లయితే వారి మీద ఏ చర్యలు తీసుకునే అవసరం లేదు, నేను వారిని క్షమించాను. ఒక మనిషికే క్షమించాను నా భర్తను చంపినోని అని చెప్పగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు దేవుడు నేరస్తుని, దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, పాపాత్ముని, అవిధేయుణ్ణి, భ్రష్టు పట్టిన వ్యక్తిని క్షమించి
ఎందుకు క్షమించలేకపోతున్నారు అంటే వారికి ఏం లేదని అర్థమవుతుంది. సార్వభౌమ అధికారం లేదు, లేక సర్వాధికారము వారు లేని వారు అని మనకు అర్థమవుతుంది. చూడు, బైబిల్లో వీరికి డౌట్ వచ్చింది. ఆ కాలంలో యేసుక్రీస్తు నడియాడినటువంటి దినములలో వీరికి డౌట్ వచ్చింది. శాస్త్రులు పరిచయం ఏమన్నారో 10వ వచనం చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎక్కడండి? భూమి మీద ఒక రాష్ట్రపతికే, ఒక దేశపు రాష్ట్రపతికే మరణ శిక్షను రద్దు చేసి అతనికి క్షమాభిక్షను పెట్టే అధికారం ఉన్నప్పుడు, విశ్వమానవాళి కొరకై పరంజీవుడిగా దేవుడిగా పిలువబడినటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలా? అతని ఘోరమైన పాపములను క్షమించి, అతని నేరమును క్షమించి, అతనికి అగ్నిగుండము యమగుండము రద్దు చేసి అతనికి జీవితాన్ని ప్రసాదించేవాడై ఉండాలి. ఎవరది? దేవుడు అనిపించుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు? 9వ వచనం చదవండి. ఏం చేస్తున్నాడని వాళ్ళకి అర్థమైంది. 7వ వచనం చదవండి. శాస్త్రులు ఏమన్నారు? 6-7. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఎందుకు ఇట్లు చెప్పుచున్నాడు? దేవదర్శన చేయుచున్నాడు కదా. దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమించేవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొండిరి. ఇప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి కుమారుడు అన్నాడంటే ఈయననే దేవుడని ఎందుకు అనుకోలేకపోయినారు? ఇంత సార్వభౌమ అధికారంతో ఈ విశ్వంలో మానవ కోటిని ఈ 6 ఖండములలో ఎవరైనా ఎప్పుడైనా ఈ పదాన్ని వాడారా? వాడలేదు. మరి ఈయన ఎందుకు వాడాడు? వాడాడంటే ఆ దేవుడు ఈయననే కాబోలు అనే అవగాహన ఎందుకు రాలేదు వారికి? అర్థమవుతుందా? వారికి అవగాహన వల్ల ఇతడు ఎందుకు ఇలా అంటున్నాడు అనే కోపం వచ్చిందే కానీ ఇంత అధికారపూర్వకంగా చెప్పాడంటే ఇంతకుముందు ఎవరు చెప్పలేదు. మన తాత ముత్తాతల కాలంలో బహుశా ఈయననే నిజమైన ప్రజాపతేమో, ఈయననే నిజమైన సృష్టికర్తనేమో, ఈయనే నిజమైన దేవుడేమో అన్నటువంటి ఆలోచన వారికి పుట్టలేదు. ఎందుకనంటే దేవుడంటే మనలాగా చేతులు కాళ్ళు ఉండేవాడు దేవుడు కాదు, మనలాగా తల్లికి స్త్రీకి పుట్టినవాడు దేవుడు కాదు అనే ఒక ఆలోచన ప్రజలకి ఉంది. ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. రావణాసురుడికి 10 తలలు ఉన్నాయంటే నమ్ముతారు. ఎన్ని తలలు? 10 తలలు ఉన్నప్పుడు పొట్టలు ఎన్ని ఉండాలా? 10 ఉండాలా. 10 తలలు ఉన్నప్పుడు చేతులు ఎన్ని ఉండాలా? 20 ఉండాలా. 10 తలలు ఉన్నప్పుడు కాళ్ళు ఎన్ని ఉండాలా? 20 ఉండాలా. మరి అది లేదే. ఒక్క తలకి 10 తలలు ఉన్నాయని నమ్ముతారు. అర్థమవుతుందా? అంటే ఈ విశ్వమానవాళి ఎంత దౌర్భాగ్యకరమైన వ్యక్తులో చూడండి. 10 తలలు శాస్త్రీయమా? శాస్త్రీయమేనా? ఇప్పుడు 2 తలలు కలుసుకొని 2 పిల్లలు పుడతా ఉన్నారు, బాడీ అతుక్కొని. వాళ్ళని శాస్త్రీయంగా వేరు చేయడానికి నానాక తండాలు పడుతుంది సైన్స్. అంతేనే కదా. మరి 10 తలల్ని కలిగి 2 చేతులు 2 కాళ్ళు కలిగి జీవించే విధానాన్ని ఎలా నమ్మాలి? ఒక్క తల్లతో ఒక శిశువుని కనడానికి ఆ తల్లికి ఒక్కోసారి వీళ్ళ ఒక చిన్న ఆపరేషన్ చేస్తున్నారు, వీళ్ళ ఒక పెద్ద ఆపరేషన్ చేసి కూడా బేబీని బయటికి తీస్తున్నారు. ఒక్క తల ఉంటుంది, మరి 10 తలలు ఉంటాయి. ఆలోచించాలి కదా మనం ఎంతవరకు శాస్త్రీయమని. 10 తలలు కలిగిన రావణాసురుడు ఉన్నాడని నమ్ముతారు. యేసు కన్యక కొట్టాడంటే మాత్రం
చెప్పండి. నమ్మరు. ఈ సృష్టిని యేసు కలుగునుగాక అని పిలిస్తే దేవుడు కలిగిందంటే నమ్మరంట. కలుగునుగాక అంటే కలిగిందంటే నమ్మరంట. ఒక ఆయన చెప్తున్నాడు. ఆటో అని పిలిస్తే ఆటో 4 వచ్చి ఆగవా? మనం ఆటో అని కేక వేయడమే ఆలస్యం. రోడ్డు మీద నిలబడితే అసలు కేక కూడా వేయద్దు. మన పని మీద మనం నడుచుకుంటూ పోతుంటే ఆడొచ్చి ఆటో కావాలా సార్, ఎక్కడికి పోవాలని అడుగుతాడు. అడగడా? అంటే అలాంటి మేధస్సు కలిగిన మేధావులని చెప్పుకునే వాళ్ళని చూస్తుంటే అలాంటి పదాలు వాడుతున్నప్పుడు అరికాళ్ళు కూడా ఇతని మెదడు లేదా అంటే ఒకటి వస్తుంది నాకు. అట్లీస్ట్ బస్ స్టాండ్ కాడ నిలబడండి, ఎన్ని ఆటలు వస్తాయి బయట నువ్వు నిలబడితే. రోడ్డు మీద నిలబడు, ఎన్ని ఆటలు కూడా అడుగుతారు. మనం వెలుగుపోయిన ఆటవాడు వస్తాం లేదా? కొన్ని సందర్భాల్లో బస్సుకున్న రూల్స్ ఏంటంటే చెయ్యెత్తితే పల్లె వెలుగు బస్సు ఎక్కడ చేతిని ఏం చేయాలని చెప్తున్నారు. దానిలో రూల్స్ పెట్టారు. పల్లె వెలుగు బస్సు ఎక్కడ చెయ్యెత్తినా ఏం చేస్తుందంట, ఏం చేయాలంట, ఆగాలి. 100 మంది నిలబడి చేయకపోతే ఆపద్దు. వాళ్ళకున్న రూల్స్ అవి. ఒక పిల్లవాడు ఉండి చేతిలో కూడా పల్లె వెలుగు బస్సు ఏం కావాలా, ఆపాలి. మరి ఇంత పెద్ద బస్సు, ఇన్ని లక్షల రూపాయలు విలువ చేసే బస్సు 10 సంవత్సరాల పిల్లోడు ఆపితే ఆగుతుందా లేదా? మరి సృష్టికర్తని దేవుడు పిలిస్తే ఈ సృష్టి ఆవిర్భింపబడదా? చూడండి ఎంత విడ్డూరమో. కొంతమంది అంటారు, నా పిల్లోడు పిలిస్తే నా పిల్లోడు బలపడదు, నా భార్యను పిలిస్తే నా భార్య బలపడదు. అట్లాంటి ఈ విశ్వము కలుగుడు కాక అంటే ఎట్టగలుగుతుంది అంటారు. అంటే వాళ్ళ అజ్ఞానమా విజ్ఞానమా అది? కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక జంతువు, క్రూర మృగము సర్కస్లో ఏనుగు ఆ టేబుల్ ఎక్కంటే ఎక్కుతుందా లేదా? అంత పెద్ద జంతువు, అంత బరువున్న జంతువు ఈ స్టూల్ మీద ఒక కాలు పెట్టి నిలబడంటే నిలబడుతుంది. సింహం దాన్ని ఎక్కువ అంటే ఎక్కుతుంది, ఆడంటే ఆడుతుంది. మరి ఒక మనిషికే క్రూరమైన మృగరాజే లోపడుతున్నప్పుడు, భారీ ఎత్తులో ఉన్నటువంటి ఆ గజరాజు లోపడుతున్నప్పుడు, మనిషికి సృష్టికర్త అయిన దేవుడికి ఈ ప్రకృతి లోపడదా? ఈ విశ్వం లోపడదా? ఆలోచించండి ఒకసారి. అందరికీ ఎందుకు లోపడుతుంది? డౌట్ వచ్చిందంటే చూడండి, ఇదే మార్క్స్ వార్తలో 4వ అధ్యాయంలో ఏమని డౌట్ వచ్చిందో చూడండి. కొంతమందికి 41వ వచనం, 40-41 చదవండి. అప్పుడు ఆయన మీరెందుకు భయపడు, 39 కూడా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఓరకుండమని సముద్రంలో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, గాలియు సముద్రము అంటే ప్రకృతి ఏమైంది ఇప్పుడు? ఎవరికి లోపడుతున్నట్టు? యేసుక్రీస్తుకు లోపడుతుంది. ప్రకృతి యేసుక్రీస్తుకు లోపడింది. ఆశ్చర్యం వేసింది. సీరియల్లో, సినిమాలలో చూపిస్తే అది నమ్ముతారు. మళ్ళీ అర్థమవుతుందా లేదా? సీరియల్లో చూపించిన దాన్ని, సినిమాలో చూపించిన దాన్ని నమ్ముతారు. ఇప్పుడు ఏం నమ్ముతున్నారు? ఏదో సినిమా వచ్చింది కదా, ఇలా చంపారు మా వాళ్ళనని. ఎవరిది అది? అని పేరేం పేరు? షాజహాన్ ఎవరు ఇలా చంపాడని ముక్కలుగా నరికారంట. శంభు మహారాజ్. దేని బట్టి వాళ్ళు నమ్మారు? సినిమాని బట్టి నమ్మారు.
చరిత్రను బట్టి కాదు. ఇప్పుడు మహానుభావుడు తీసిన సినిమా ఎప్పుడో 1500 సంవత్సరాల కాలం ఉంది, 1300 సంవత్సరాల కాలం ఉంది, ఒకే హీరోని తీశాడంట. చరిత్ర ఏమైపోయింది ఇప్పుడు? అల్లకల్లోలం చేశాడు. ఆ కాలంలో ఆయనే ఉన్నాడు, ఈ కాలంలో ఆయనే ఉన్నాడు. దాదాపుగా ఇప్పుడు 2025 సంవత్సరాలు అంటే ఎప్పుడో 13వ శతాబ్దం అంటే 700 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకేలా ఉంటాడా? పోనీ తాతగానో మనవడిగానో మునిమనుడిగానో వస్తే నమ్ముతారు. కానీ చరిత్రని ఎలా పడితే అలా. అందుకని నేనేమంటున్నానంటే, సినిమాని నమ్మే కెపాసిటీ ఉన్నప్పుడు చరిత్రను నమ్మరు. ఎంత బుద్ధిహీనతలో. చరిత్ర భౌగోళికమైన ఆధారాలు, హిస్టారికల్, సైంటిఫిక్, ఇన్ని ఎవిడెన్స్ ఉంటే నమ్మరంట. ఏమి నమ్ముతారు అంటే సినిమాని నమ్ముతున్నావంటే నీ బ్రతుకు అంతే, ఇంక దాన్ని మించి నువ్వు ముందుకి వెళ్ళలేవు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నన్ను తెలుసుకోవాలంటే చూడండి, రోమపత్రికలో చెప్పాడు, దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలంట? అపొస్తలుల కార్యంలో కూడా మనం ఆ మాట చూడవచ్చు. 26వ అధ్యాయం అనుకుంటాను, అపొస్తలుల కార్యం 26-28. ఒకసారి అది చూడండి. ఆలోచించడం వలన సృష్టిని, రోమపత్రికలు కూడా ఉండొచ్చు, అలా మన ఊరికి టచ్ చేస్తాం, మన సమయాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించడం వలన తేటపడుచున్నారంట. దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుంది? ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్యశక్తియు. ఏంటంటే ఆయన అంటే దేవుడు. ఇక్కడ ఒకటి ఏంటంటే అదృశ్య దేవుడు, దృశ్య రూపకంగా దేవుడు కనపడదు ఎప్పుడు. అదృశ్యమైన దేవుడు నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులైన. అంటే ఈ ప్రకృతిని ఆలోచిస్తే సృష్టికర్త యొక్క గొప్పతనం తెలుస్తుందంట. వీళ్ళు సినిమాలు చూసి ఆలోచిస్తారు కానీ ప్రకృతిని గురించి ఆలోచించే జ్ఞానం మీద వివేకం లేదు. ఆలోచన చేయండి. అందువల్ల దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవరు ఆనాడు శాస్త్రులకి, పరిశీలకు అర్థం కాలేదు. ఆనాడు గాలియు సముద్రం లోపడినప్పుడు యేసుక్రీస్తు వెంట ఉన్నటువంటి శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఆయన గొప్పతనం వారికి అర్థం కాలేదు. మరి ఈనాడు ఇండియాలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుందా ఆయన? అందుకని గ్రంథాన్ని ఇచ్చేశాడు. రోమపత్రిక 1లో రాసి పెట్టాడు, ప్రకృతిని మీరు ఆలోచించండి, నేనేంటో మీకు. అదృశ్యుడైన నేను, నిత్యశక్తి కలిగిన నేను, దేవత్వం కలిగిన నేను, ఈ ప్రకృతిని మీరు ఆలోచిస్తే నన్ను మీరు కనుక్కుంటారు, నన్ను మీరు తెలుసుకుంటారు. నిజంగా సత్యాన్వేషకుడైతే ఈ ప్రకృతిని అధ్యయనం చేయాలా? అసలు ఇది ఎలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు పుట్టించారు, ఎలా పుట్టించారు, ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంది ఈ విశ్వం అంతా, వాటి కక్షలో ఎలా తిరుగుతుంది, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమికి ఏ బేరింగ్ లేకుండా ఎలా తిరుగుతుంది. అర్థమవుతుందా? మనిషి తయారు చేసిన ఏ బేరింగ్ అయినా రోజుకి ఏమవుతుంది? కరిగిపోవటం కాదు, ఇరిగిపోయి పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ భూమి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుంది.
ఇంతవరకు బేరింగ్కి గ్రీస్ అయిపోలేదు, ఆయిల్ వేయలేదు, తుప్పు పట్టలేదు, బేరింగ్ ముక్కలు కాలేదు. ఇది ఆలోచించడం అంటే. సినిమాని చూసి ఆలోచించడం ఎంత బుద్ధిహీనతనో. సినిమా ఒక వ్యక్తి డబ్బుల కోసం స్టోరీ రాస్తాడు, కల్పించి రాయొచ్చు, పరిస్థితులు బట్టి రాయొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, దాంట్లో టాపిక్ ఉండొచ్చు, ప్రాంతం పేర్లు, వ్యక్తుల పేర్లు ఉండొచ్చు, కానీ హిస్టరీ మొత్తము ఉంటుందా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హిస్టరీ చూపించాలంటే 200 సంవత్సరాలు చేయాలి సినిమా. ఎన్ని సంవత్సరాలు చేయాలా? కానీ ఎన్ని సంవత్సరాలు చూపిస్తాడు? 2.5-3 గంటలు చూపిస్తాడు. మరి బ్రిటిష్ హిస్టరీ మొత్తం ఉంటుందా దాంట్లో? తర్వాత మొఘలుడు పాలించారు, మొఘలుల చరిత్ర మొత్తం ఉంటుందా? దాదాపు 400-800 సంవత్సరాలు పట్టింది వాళ్ళ పాలన. అన్ని సంవత్సరాలు పాలించారు, మొత్తం ఉంటుందా? కాబట్టి దీన్ని ఏమంటారు? అక్కడక్కడ చెవు పని ఏరుకొని ఏదో అట్లా స్టోరీగా తయారు చేసి కొన్ని పాటలు, వాళ్ళు పాటలు పాడారా? పాటలు, ఫైట్లు, మళ్ళీ హీరో హీరోయిన్ ఏంటిది, డ్యూయెట్లు, ఎఫ్ఐలు, మరి ఒకటి సపరేట్ వీళ్ళు, ఇవన్నీ ఉంటాయా ప్రాక్టికల్ దాంట్లో? ఇది సినిమాల సంగతి కూడా ఎందుకు అవగాహన రావట్లేదు? ఎంత బుద్ధిహీనతలో చూడండి. కాబట్టి అన్పేరేంటారు, బాబరా, అబ్గరా ఆ సమాధి లేకుండా చేయాలి. ఏంటిది? ఆ సినిమాను చూసి ఏమని నిర్ధారించారు? మా వాళ్ళను ఊతు కోసుకొస్తారు కాబట్టి వాడి సమాధి ఇండియాలో ఉండటానికి వెళ్ళి తీసేస్తారు. మరి నిన్నెవడు తీసేయాలా? సమాధితో నీకు పనేంటి? అంటే సమాధిని కూడా వదిలిపెట్టవా? నువ్వైతే మనుషులు ఎంతమందిని చంపొచ్చు, కానీ సమాధి ఉంటే కూడా నువ్వేం చేసుకోలేకపోతున్నావు, ఓడ్చుకోలేకపోతున్నావు. ఎంత నీచమైన సంస్కృతి. అందుకే అంటున్నాడు, సమాధిని కూడా నువ్వు వదిలి క్షమించలేకపోతున్నావు. ఎప్పుడో 400-500 ఏళ్ల క్రితం చనిపోయి సమాధి చేయబడినా సమాధి కూడా ఇక్కడ ఉండటానికి వేయలేదు. ఎంత నీచమైన సంస్కృతి. అందుకే దేవుడికి సార్వభౌమాధికారం ఉంటుంది. ఏముంటుంది? సార్వభౌమాధికారం. అందుకంటున్నాడు చూడండి, ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. యోహాను సువార్త, బైబిల్లో దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు, బైబిల్లో దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి మూర్ఖులు నా దగ్గర రావాలి. మీ బైబిల్ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయం 38వ వచనం. పుట్టు గుడ్డివాడి కన్నులు ఎవరైనా తెరిచినట్టు. ఒక నిమిషం. 8వ అధ్యాయం అనుకుంటా, మన్నించండి. ఏమని చెప్పాడు? వాళ్ళ కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందో చూడండి. ఎందుకు కోపం వచ్చిందో చూడండి. 38-39 చూడండి. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుతున్నాను, ఆ ప్రకారమే. ఎక్కడ? వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, అది టాపిక్. 39-40 చదవండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనేది యేసు, ఒకవేళ మీరు నిజంగా మీరు చెప్పిన ప్రకారంగా మీరు అబ్రహాము కనుక పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు కూడా చేతులు. దేవుడి వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారు.
అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాం అట్లా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. వారితో చెప్పాను. వారితో అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా అన్నాడు. యేసు వారితో యేసు వారితో ఇట్లా అన్నాడు. ఇట్లా దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిత్తు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే నా అంతటా నేను వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. కాబట్టి వారికి ఎందుకు కోపం వచ్చింది? అబ్రహాము పుట్టక మునిపే మేమున్నాను, ఇక మాకు అబ్రహాము మీరు పిల్లలు కాదని చెప్తున్నాడు. శాస్త్రుడు పరిశీలన ఏమని చెప్తున్నాడు? మీరు అబ్రహాము సంతానం కాదు. మాట ఏం చెప్పాను ఇందాక? దాని ముందు పదం యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నటువంటి విధానం. వారికి ఎందుకు కోపం వచ్చిందో ఆ మాటల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంటే వాళ్ళకి అనేక చోట కోపం వచ్చింది. అనేక ప్రదేశాలలో వారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వారి అభిప్రాయం ఏంటంటే నీవు మనుషుడవై ఉండి, అది టాపిక్. నువ్వేనాడు ఏమని చెప్పినాడు? పది 33 చదవండి. 10వ అధ్యాయంలో 33వ వచనం అండర్లైన్ చేసుకోండి, మర్చిపోకండి. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. కాబట్టి ఏమంటున్నాడు? మనుషులవై ఉండి దేవుడు ఏమంటున్నాడంట? అంటే చెప్పుకుంటే వాళ్ళు దేవుడు అన్నారా, చెప్పుకోకపోతే దేవుడు అన్నారా? ఆ వాక్యాన్ని బట్టి చూస్తే ఏమని అర్థమైంది? ఆయన దేవుడని చెప్పుకునింటే అలా అంటారా? దేవుడని కాను అని చెప్పుకుంటే అలా అంటున్నారా? ఆ పదం ఇక్కడ రాయబడలేదు అంతే. కానీ ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఇలా వెర్రి కోపం వచ్చింది. అందువల్ల వీళ్ళు ఏమంటున్నారు 33లో, నీవు మనుష్యుడవై ఉండి దేవునివని చెప్పుకుంటున్నావు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరని అర్థమైంది ఈ లేఖనం ప్రకారంగా? దేవుడు. ఎలాంటి దేవుడు? రండి మనం దేవుని వాక్యం చూద్దాం. ఆయన పాపములు క్షమించడానికి ఎందుకంత అధికారం ఇవ్వబడిందో మనము త్వరగా 3-4 విషయాలు చూద్దాం. రోమపత్రిక, ఆయన మనుషుడు కాదు, మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకుంటున్నావు అన్నారంటే ఆయన దేవుడని చెప్పుకున్నాడు. బైబిల్ కొన్ని ఆధారాలు మనం చూద్దాం. దేవుడికి ఉండే అధికారం ఎలాంటివో మనం అధ్యయనం చేద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం త్వరగా
మనం ఒక 3-4 విషయాలు రాస్తాం. పితరులు ఆయనకు సర్వాధికారము ఎక్కడెక్కడ ఇవ్వబడింది, ఏ ఏ విషయాల్లో సర్వాధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడో మనం చూద్దాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. వీరిలో అంటే యూదులలో అని అర్థం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము. యేసుక్రీస్తుకు ఏ అధికారం ఉందంట? ఒక దేశంలో ఉన్న రాష్ట్రపతికే మరణము శిక్ష విధించబడిన వానికి క్షమభిక్ష పెట్టే అధికారం ఉన్నప్పుడు, సర్వాధికారము కలిగినటువంటి యేసునాథుడికి పాపమును క్షమించే అధికారం. అంటే మార్కు సువార్త యేసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా ప్రకటించింది. మత్తయి సువార్త యేసుక్రీస్తుని రాజుగా ప్రకటించింది. అర్థమవుతుందా? ఆ కాన్సెప్ట్ తెలియక రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే అన్ని బస్సులే కదా, ఆర్టీసీవే. ఎక్కొచ్చా అంటే ఒక్కొక్క బస్సు యొక్క విలువ ఒక విధంగా ఉంది. అందుకని పాత నిబంధన కాలం అంతా కూడా యేసుక్రీస్తుని దేవుణ్ణి మెస్సయ్య అని ప్రకటించింది. పాత నిబంధన అంతా ఏమని ప్రకటించింది? అపోస్తలులు, ముందున్న ప్రవక్తలందరూ మెస్సయ్య వస్తాడు, ఈ మనుషులందరికీ పాప పక్షాలను చేయడానికి మెస్సయ్య వస్తాడు అని పాత నిబంధన నమ్మారు. క్రొత్త నిబంధన ఏమని నమ్మిందంటే ఆ మెస్సయ్య అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తే అని క్రొత్త నిబంధన మనకు కొంచెం క్లారిటీ ఇచ్చింది. పాత నిబంధనలో యెహోవాగా కనబడే దేవుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా సశరీరుడిగా ప్రత్యక్షంగా కనబడుతూ వచ్చాడు. అంతే తేడా తప్ప వేరేమీ లేదు. సశరీరుడిగా ప్రత్యక్షంగా రక్తమాంసము గలవాడిగా వచ్చాడు. అంతేకాని యెహోవా వేరు, యేసు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. యెహోవానే యేసు, యేసే పరిశుద్ధాత్మ. ఒకే స్థలంలో యెహోవా లేడు, ఒకే స్థలంలో యేసు లేడు, ఒకే స్థలంలో పరిశుద్ధాత్మ కూడా లేడు. ఇది వేరు వేరు కాలానికి చెందినటువంటి విధానం. మొట్టమొదట పాత నిబంధనలో యెహోవాగా కనబడ్డాడు, ప్రజలు గుర్తెరిగారు. క్రొత్త నిబంధనలో ఆ దేవుణ్ణి యేసుక్రీస్తుగా చూడగలిగారు. కొత్త నిబంధన 14వ అధ్యాయం నుండి ఆయననే ప్రకటించాడు, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళని ఎడల ఆయన రాడు. అంటే యెహోవా ఒకే కాలంలో లేడు, యేసు ఒకే కాలంలో లేడు, పరిశుద్ధాత్ముడు కూడా ఒకే కాలంలో లేడు. వేరు వేరు కాలం, వేరు వేరు సందర్భాలు, వేరు వేరు కాంటెక్స్ట్ అంటారు కదా, సందర్భ సహితంగా చూడాలి. కాబట్టి ఇది త్రిత్వం కాదు, ముగ్గురుగా ఉన్న దేవుడు ఒకటైన దేవుడు. ముగ్గురుగా కనబడుతూ తను తాను వ్యక్తిత్వాన్ని ప్రకటించుకుంటూ ప్రజలకి తెలియపరుచుకున్నటువంటి ఈ ఒక్క దేవుడే 3 ప్రదేశాలలో, 3 ప్రాంతాలలో, 3 సందర్భాలలో ముగ్గురిగా తనను తాను ప్రజలకి పరిచయము చేసుకుంటున్నాడు. అంతే తప్ప ముగ్గురు దేవుళ్ళు కాదు. అర్థమవుతుందా? మీకన్నా అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తా. అని పేరేం పేరు? వేణు అనుకున్నాం. వేణు బాలుడిగా ఉన్నాడు, వేణు పసిబాలుడిగా ఉన్నాడు, వేణు టీనేజర్గా ఉన్నాడు, వేణు యవనస్తుడిగా ఉన్నాడు, వేణు వృద్ధుడిగా కూడా ఉన్నాడు. అదేంటి ఒక్కడే అన్ని రకాలుగా ఎలా ఉంటాడంటమా? అంటే ఎంత బుద్ధిహీనతనో ఇది కూడా అంతే బుద్ధిహీనత.
ఎందుకంటే పసిబాలుడిగా ఉన్నప్పుడు తల్లి కవిట్లో ఉన్నాడు, బాలుడైనప్పుడు వీధిలో తిరిగాడు, యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఒక పని మీద అతనికి ఏకాగ్రత కలిగింది, ఆ వయసులోనే తనకు ఒక లైఫ్ పార్ట్నర్ అవసరమైంది, ఆ తర్వాత ఆయన మధ్య వయసు కలిగిన వాడు అవుతాడు, ఆ తర్వాత వృద్ధాప్యం. ఈ అనుభవాలన్నీ కూడా ఒక స్టెప్స్, అంటే ఇది కాలాన్ని చూపిస్తుంది తప్ప 5 వ్యక్తులను చూపించదు. పసిబాలుడు, బాలుడు, యవనస్తుడు, మధ్య వయసు, వృద్ధాప్యం. ఎన్ని మెట్లయినాయి? అందుకే కౌంట్ చేసుకోమంటారు. పసిబాలుడు, బాలుడు, యవనస్తుడు, మధ్య వయసు, వృద్ధాప్యం. 5 కాలాలు ఉన్నాయి తప్ప 5 వ్యక్తులు కాదు. అర్థమైందా? ఒకే వ్యక్తి. పసిబాలుడిగా ఉన్న ఆయనే, బాలుడిగా ఉన్న ఆయనే, యవనస్తుడైన ఆయనే, మధ్య వయసు కలిగిన వాడైన ఆయనే, వృద్ధుడైన ఆయనే. ఇక్కడ ఏం చూపిస్తుందంటే వ్యక్తులను చూపించట్లేదు. వృద్ధులంటే అదొక పేరా? అదొక వయసు. యవనస్తుడంటే అదొక పేరా? అదొక వయసు. పసిబాలుడంటే అదొక పేరా? అదొక వయసు. కాబట్టి ఈ కాలాన్ని బట్టి పేరు మారుతూ వచ్చింది. కాలాన్ని బట్టి ఏం మారింది? మనమేమో వయసుని బట్టి ఎలాగైతే పేర్లు పెట్టుకుంటున్నామో, పసిబాలుడు, యవనుడు, వృద్ధుడు, మధ్య వయసు అన్నవాడి, అలా ఎలా పెట్టుకుంటున్నామో యెహోవానే యేసు, యేసే పరిశుద్ధాత్మ, అంతే తప్ప వారు ముగ్గురుగా పరిచయం చేస్తున్నాడు ప్రజలకి. అది వేరు కాలంలో పరిచయము చేసుకున్నాడు. ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు. అంటే ఎక్కడ? పాత నిబంధనలో ఆయనకు అదే అధికారం ఉంది, క్రొత్త నిబంధనలో అధికారమే ఉంది. ఆయన శిలువ మరణం తర్వాత కూడా పరిశుద్ధాత్ముడికి అదే అధికారము ఉంది. ఆయన ఏం లేదు. కానీ మనిషిని పోల్చుకుంటే పాత పెడితే ఇంకేమైపోతుంది, కొన్ని రోజులకి మర్చిపోతుంది. యేసుక్రీస్తుని మర్చిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఆ నామము ప్రబలుతూ వస్తుంది. మర్చిపోవడానికి అవకాశాలు, చరిత్రలో ఏ వ్యక్తినైనా మర్చిపోవడమే. మరి యేసుని ఎందుకు మర్చిపోలేకపోతుంది ప్రపంచం? అంటే ఇంకా ప్రబలుతానికి గల కారణం ఏంటి? ఇంకా ప్రబలడానికి గల కారణం ఆయనలో ఉన్న దైవత్వమే. ఆయన దేవుడు అనడానికి ఇది ఒక బలమైన కారణం. అందుకనే సర్వాధికారి అయిన దేవుడు. మొదటిది ఏంటిది? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 4:8. ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నాడు. ఏంటంట? ఎక్కడంట? ఇక్కడ పీరియడ్ చూపించబడుతుంది. ఏంటిది అది పీరియడ్? 3 భాగాలుగా. ఒకటి ఏంటంట? భూత, భవిష్యత్తు, వర్తమానము. ఏ కాలాలు? ఎన్ని కాలాలు? 3 కాలాలు. పాతది వర్తమానము, ప్రజెంట్, భవిష్యత్తు అంటే రాబోయే కాలం. పరిశుద్ధాత్ముడు రాబోయే కాలానికి మాదిరిగా ఉన్నాడు. భూతకాలం అంటే యెహోవాగా కనపడ్డాడు. వర్తమానం అంటే యేసుక్రీస్తుగా కనపడ్డాడు. భవిష్యత్తు అంటే పరిశుద్ధాత్ముడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఇలా వాక్యాన్ని సమగ్రవంతంగా అధ్యయనము చేయడం లేదు కనుక వాళ్ళకి అర్థం, సినిమాలు చూసి నమ్మేవాడికి సైంటిఫిక్ హిస్టారికల్గా అంత త్వరగా అర్థం కాదు.
సినిమాలో రాసి ఏ స్టోరీని నమ్మేవాడికి తెర మీద కనబడి ఆట ఆడే కొన్ని గంటలు కనబడి వెళ్ళిపోయే వాడిని దాన్నే నమ్ముతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఎవరిది అంటే ఆ రైటర్ ఎవరైతే ఉంటారో అతని ఐడియాలజీ. అక్కడ వ్యక్తులు ఉంటారు, ఫైట్ కోసం ఫైటర్ ఒక వ్యక్తి ఉంటాడు, సింగింగ్ పాటలు పాడడానికి ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు, వీళ్ళు ముందు పాడరు, వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే కనబడుతారు, వీళ్ళు ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్లు కూడా ఉంటారు, వీళ్ళకి దుస్తులు మార్చే వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకి మేకప్ వేసే వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు చేయడానికి సెట్టింగ్ చేసే టీం కూడా ఉంటుంది. ఇదంతా నడిపించడానికి దీనికి పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత ఉంటాడు, దీనంతా నిర్వర్తించడానికి ఒక డైరెక్టర్ కూడా. డైరెక్టర్ ఇలా చెప్తే అక్కడ అందరూ అలాగే ఆట ఆడాల్సిందే, అప్పుడే అది తెర మీదకి వస్తుంది, లేదంటే అది తెర మీదకి రాదు. అప్పటికి అంత చేసినప్పటికీ చివరాఖరికి అది ఎలిజిబుల్ చేయబడడానికి సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మనోభావాలు దెబ్బతీసేటట్లున్నాయా, పురుషుని అగౌరవపరిచినట్టుందా, స్త్రీని అగౌరవపరిచినట్టుందా, మా దేశ సాంప్రదాయాన్ని అగౌరవపరిచినట్టుందా, మా భక్తి వైరాగ్యాలను అధైర్యపరిచినట్టు ఉన్నాయా, కాబట్టి అలా ఉంటే దాన్ని కట్ చేస్తారు, లేదా ఆ సినిమాని బ్యాన్ చేయమని చెప్తారు. అర్థమవుతుంది కదా, అది సినిమా. సినిమాని తీసుకొచ్చి దేవుడు అంటున్నారంటే ఇంకేం చెప్పాలా? ఏంటిది? సినిమాని పట్టుకొచ్చి ఏమని చెప్తున్నారు? దేవుడు అంటున్నారు. అసలు దేవుడు కొన్ని లక్షణాలు ఏంటి? పాపములు క్షమించే అధికారం ఉంది. ఎంత ఘోర పాపైనా శిక్షించాలి కదండి. పోలీసుడు దొరుకుతాడు, తప్పు చేసినాడు, నేరం చేసినాడు, ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశాడు, ఇప్పుడు మీ అమ్మాయిని వాడు చేయబట్టుకొని లాగాడు, వాడు దొరికాడు, ఏం చేస్తారు? దేహశుద్ధి చేస్తాడు. మరి శిక్షించాలి కదండి. క్షమించేవాడంటే దేవుడు అండి. ఈ మూర్ఖుడు వీడెవడు? శిక్షించేది మనుషులు. మనిషి అయిన రాష్ట్రపతి క్షమశిక్ష పెట్టగలుగుతున్నప్పుడు మరి సృష్టికర్త అయిన దేవుడికి ఆ పవర్ ఉండదా? అలా మాట్లాడే వారికి అధికారంలో కూడా జ్ఞానం లేదని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకు అనవసరం. వాళ్ళ పేర్లతో కూడా మనకు తీరి మనం చూడాలి, ఇక్కడ దాని ఆంతర్యం మనం చూడాలి. అలా ఎవరైతే దేవుడికి ఆ పవర్ లేదనుకుంటారో వారు మనిషే తప్ప వారికి దైవ లక్షణాలు, దైవ ప్రత్యక్షత వారు ఏనాడికి తెలుసుకోలేరు. కోటి సంవత్సరాలు దేవుడు భగవంతుడు ఆవిష్కారం ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకోలేరు, అంతే వాళ్ళ బతుకు. వాళ్ళ బతుకేంటి? కుక్కకి ఏం వేస్తారు? కుక్కకి ఏం వేస్తారండి? కుక్క అంటేనే బిస్కెట్. తర్వాత తేలంటేనే ఏం తీసుకుంటారు? అరే చెప్పు తీసుకురా అన్నట్టు. పాము అంటేనే కర్ర తీసుకురా అన్నాడు. ఏం చేయడానికి? మరి అది అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇక్కడేమంటారంటే వారి జీవితాలలో ఆత్మీయంగా కాలేరు, సత్యాన్ని గ్రహించలేరు, వారు ఏదో ఫిక్స్ అయినారు, అదే కరెక్ట్ అనుకుంటారు, అదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రెండవదిగా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం, 14వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే, సూచనలు చేయనటువంటి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధములకు లోకమంతట ఉన్న రాజులకు పోగు చేయవలనని. కాబట్టి ఒక రోజు రాబోతుందంట. ఏంటిది? మహా ఉగ్రత దినం. ఎవరైతే దేవుని దేవుడిగా గుర్తించుకోలేదో ఒకరోజు రాబోతుంది. ఆ రోజు మనం తప్పించుకోలేము. ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉంది, ఆ రోజు తప్పించుకునే అవకాశం ఏ రోజంట? అదే ఆ రోజు పాపులంతా ఏడ్చే రోజు, అగ్నిగుండానికి వెళ్ళే రోజు. అది తప్పించుకోవాలనుకుంటే సర్వాధికారి అయిన దేవుని దగ్గరకు వచ్చి మన పాపములకు పక్షాలన చేయబడాలి.
ఆయన చిందించిన ఆ రుధిరం ఒకరోజు రాబోతుంది. తీర్పును తప్పించుకోలేము. ఆ రోజు సర్వాధికారి అయిన దేవుని యొక్క మహా ఉగ్రత దినము అది. ఆ రోజు చివరి రోజు. సంవత్సరం అంతా చదువుకున్న తర్వాత విద్యార్థికి ఎందుకు ఎగ్జామ్స్ పెడతారంటే ఉన్నతమైన శ్రేణికి మరొక ఉన్నతమైన క్లాస్కి తను వెళ్ళాలి కాబట్టి ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది కూడా ఎగ్జామ్ లాంటిదే. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మనము నరకం తప్పించుకుంటాం. ఫెయిల్ అయితే ఎలాగైతే కాలేజీకి దూరం అవుతామో రెగ్యులర్ స్టడీకి. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ స్టడీకి మాత్రం దూరం కాదు, యుగ యుగములు మండి అగ్నిగుండానికి వెళ్తాం ఫెయిల్ అయితే. అందుకనే అది తప్పించుకోవడానికే మనం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన సార్వభౌమ అధికారానికి, ఆయన సర్వాధికారి దేవత్వానికి దగ్గరికి వెళ్ళి మన పాపములకై పరిహారం పొందవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం మొదటిగా చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును. తప్పు చదివారు. గొప్ప జన సమూహము శబ్దమును. అరే అక్కడ ఆపకూడదు. గొప్ప జన సమూహపు శబ్దము అక్కడ ఆపాల. సమూహపు ఆపకూడదు, శబ్దం ఆపకూడదు, వేరైపోతుంది. ఎక్కడ ఆపాలంటే జన సమూహపు శబ్దము అక్కడ ఆపితే కరెక్ట్గా వస్తుంది పదం. జన సమూహము శబ్దము అట్లంటే ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, ఓరిని యొక్క స్వరం అంటుంది. సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఏమని చెప్తున్నాయంట? జన సమూహం యొక్క శబ్దం చెప్తుంది, విస్తారమైన జలముల శబ్దం చెప్తుంది, బలమైన ఉరుముల శబ్దం. అంటే ప్రకృతి, మనుషులే కాదు ప్రకృతి కూడా ఏమని ఒప్పుకుంటున్నాయంట? ఈయన సర్వము ఏమని చెప్తుంది? సర్వాధికారము, సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు అని ఒప్పుకుంటున్నాయి. ఆయన ఏమైనాడంట? మన దేవుడు. ప్రకృతి ఒప్పుకుంటుంది ఆయన సర్వాధికారము కలిగిన. ఒక ప్రాంతానికో, ఒక ఊరికో, ఒక ఇంటికో, ఒక కుటుంబానికో, ఒక వీధికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకి చెందిన దేవుడికి ఉండడు. మనుషులు ఉంటారు. భారతీయుడంటే 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలలో కూడా మనకు పాస్పోర్ట్ అవసరమా? అవసరం లేదు. మనం భారతీయులు కాబట్టి దేశమంతా వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు వీసా లేకుండా. కొన్ని దేశాలు కూడా వీసా లేకుండా వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం ఉంది. ఫ్లైట్ ఎక్కొచ్చు, వీసాతో పని లేదు. కానీ పాస్పోర్ట్ అయితే ఉండాలి. మన దేశంలో తిరగాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా కూడా అవసరం లేదు. మన దేశం దాటి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం కొన్ని చోట్లకి వీసా కూడా అవసరం. పాస్పోర్ట్ ఉంటే సరిపోదు, వీసా లేకపోయినా పోలేదు. మన దేశంలో ఉన్న రాష్ట్రాలకి, జిల్లాలకి పాస్పోర్ట్తో పని లేదు, వీసాతో పని లేదు. ఛార్జ్ పెట్టుకొని టికెట్ తీసుకొని వెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడేమంటాడంటే ప్రకృతి అంతా ఏం చెప్తుందంటే ఈయన సర్వాధికారి అయిన మన దేవుడు. 5 చూడండి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 15వ వచనం. 5 చూస్తే 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును.
ఆయన ఎవరంట? సర్వాధికారి. ఎవరాయన అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఇది అంతము. ఇది సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు. ఆయన ఏలుతున్నాడు. ఎవరాయన? ఆయన మరెవరో కాదు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవునికి పాపములు క్షమించే అధికారం ఉంది. అందుకనే పక్షవాయు గల వారితో చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడ్డాయి? ఇదిగో నీ కొరకై దేవుడు సర్వాధికారమైన దేవుడనైన నేను యజ్ఞపశుగా బలిగా చేయబడ్డానికి, నా అవయవములను నన్ను నేను అప్పగించుకుంటాను శిలువ మరణానికి, నీ కొరకై నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించడానికి, పెనాల్టీ కట్టడానికి నేను శిలువ మరణం చెందుతాను. చివరి రక్తపట్టు దారిపోస్తాను. నా ప్రశస్తమైన రక్తధారణ ద్వారా నీకు పాప విముక్తిని కలిగిస్తాను. నిన్ను క్షమభిక్షపెడతాను. నాకు ఆ పవర్ ఉంది, నాకు ఆ అధికారము ఇవ్వబడింది. నేను తప్ప నిన్ను ఈ పాపం నుండి, నరకం నుండి తప్పించేవాడెవడు? మనందరం మన దోషులను బట్టి నరకానికి పాత్రులం. దాన్ని తప్పించడానికే మనకు సృష్టికర్త అవసరం, ఒక విపుడు విధాత అవసరం, పరంజీవుడు అవసరం, భగవంతుడు అవసరం. లేకపోతే అసలు ఏ భగవంతుడితో మనకు పనే లేదు. మన దోషులను బట్టి, మన తప్పిదములను బట్టి, మన అక్రమాలను బట్టి, అన్యాయాన్ని బట్టి, మోసాన్ని బట్టి, దగాన్ని బట్టి, త్రాగుడిని బట్టి, జూదాన్ని బట్టి, డ్రగ్స్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, దొంగతనాన్ని బట్టి, మోసాన్ని బట్టి మనము శిక్షకు అర్హులం. ఈ లక్షణాలు లేకుండా భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడు. తన జీవితం కాలంలో ఎప్పుడైనా ఇలాంటివి చేసిన అవకాశం ఉండి ఉంటుంది. అలాంటి వాటన్నిటి నుండి చుట్ట, బీడి, సిగరెట్, ఇలా వ్యసనాలకు బానిసలై భ్రష్టు పట్టి ఆర్గన్స్, అవయవాలు కోల్పోయి, సమాజంలో విలువలు కోల్పోయి, ఆధిక్యత కోల్పోయి, ఉద్యోగాన్ని కోల్పోయి, లేరా త్రాగుడికి బానిసలై, దొంగతనానికి, మోసాలకి బానిసలై, లంచగొండికి బానిసలై, శ్రేష్టమైన ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లేరు. ఎందుకు ఉద్యోగం తొలగిస్తున్నారు? ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటే వారు చేసింది అక్రమం, వారు చేసిన దోషాన్ని బట్టి ఉద్యోగం పోగొట్టుకుంటున్నారు, మరణశిక్షకు పాత్రలు అవుతున్నారు. యవన కాలంలో పసిపిల్లల మీద, మహిళల మీద అరాచకాలు చేసి సామాజిక హత్య చేసిన వారు ఎన్కౌంటర్ చేయబడ్డం లేదా? ఉరి తీయబడ్డం లేదా? వారు చేసిన పాపాన్ని బట్టి మనందరం శిక్షకే, మరణానికి, అగ్నిగుండానికి పాత్రలు. తప్పించుకోవాలనుకున్న వారికి యేసు అవసరం. ఆ నరకం తప్పించుకోవాలనుకున్న వారికి యేసు అవసరం. కానీ నేను నరకానికి వెళ్తాం అనుకున్న వారికి యేసు అవసరం లేదు, ఆ రుద్రం అవసరం లేదు, ఆ శిలువ మరణం అవసరమే వారికి సంబంధమే లేదు. వాక్యం పెట్టిన నీ జీవితంలో నువ్వెంత ఘోర పాపమైనా, ప్రియ సోదరి సోదరా, ఏళ్ళు తరబడి యేసు నాకు సంబంధం లేదు, యేసు నాకు దేవుడు కాదు అనుకుంటున్నావా? అలాగైతే నువ్వు అతి సమీపంగా ఉన్నావు అగ్నిగుండానికి వెళ్ళటానికి. నిన్ను ఎవరు తప్పించలేరు, నీకెవరు పాపక్షమాపణ ఇవ్వలేరు, నీ కొరకు ఎవరి విషయంలో రుద్రం చెందించలేదు. ఆయన ఒక్కడే పాపములు పక్షవాలన చేయగలిగిన రుద్రము కలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే, ఆయన రక్తము ద్వారానే విమోచనము. కాబట్టి ఆ యేసునాథుడు వలన నీ పాపములు క్షమించబడతాయి, నీ దోషములు, అపవిత్రతలు తప్పించబడతాయి, నరకం తప్పించుకుంటావు. లేదంటే యావత్ మానవాళ్ళందరికీ నరకానికి పాత్రలనే, ఏదో సందర్భంలో చేసిన తప్పిదాన్ని బట్టి మరణమును తప్పించడానికి, నరకమును తప్పించడానికి ఆ యేసునాథుడు కలువరి శిలువలో యజ్ఞపశుగా బలిగా చేయబడి ఆ రుద్రము ద్వారా మన దోషములన్నిటికీ పాప పక్షాలను కలిగించాడు. ఆయన నిజమైన సృష్టికర్త, నీ దేవుడు, పరజీవుడు, ఆయనే సర్వాధికారం కలిగిన దేవుడు. అందుకని మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి, మోకరించండి. ఈ అనుభవానికి నువ్వు కూడా వస్తాయి, నీ పాపలు కూడా క్షమించబడ్డాయి. ఆయన సర్వాధికారి కలిగిన దేవుడని నమ్మితే, ఆయన సెలవు వేసిన ఉద్దేశం కూడా నువ్వు మనుషులమైన దేవుడు అని చెప్పుకుంటున్నావు. కాబట్టి ఇక మాకు నీ మాటలతో పని లేదు, వెర్రి కోపం వచ్చింది. ఆయన దేవుడు అని చెప్తున్నాడు, సర్వాధికారి కలిగిన దేవుడు అని రాయబడుతుంది. కాబట్టి ప్రవీణేశ్వరుడు మనకు పాపక్షమాపణ, విమోచన, విడుదల వచ్చింది.
అందుకే ఆయన స్తుతించి ఆరాధించవలసిన స్థానానికి మనం చేరవచ్చు.